హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మై లైఫ్ మై ఛానల్. సో ఇవాళైతే మనం ఒక మంచి హెల్తీ రెసిపీ చేసుకోబోతున్నాం. స్వీట్ రెసిపీ ఏదైతే హెల్త్కి చాలా చాలా మంచిది. ఎప్పుడైనా క్విక్గా స్వీట్ చేసుకోవాలనిపించినా, ఇంట్లో కొబ్బరి ఎక్కువ ఉంది అనిపించినప్పుడు ఇది చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. రోజుకో లడ్డు తినారంటే చాలా హెల్తీగా ఉంటారు. ఇది బ్రెయిన్కి చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఈ రెసిపీ కోసము కొబ్బరిని మిక్సీ పట్టేసుకొని వేయించేసుకోవాలి. అది మంచిగా స్మెల్ వచ్చే వరకు అట్లా వేయించుకొని దూరగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే కొబ్బరిని కోల్చుకున్నాను. 3 కప్స్ ఉంది కొబ్బరి పొడి. సో 2 కప్స్ వరకు బెల్లం వేసుకున్నామంటే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. 2 కప్స్ బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని అది మొత్తం బాగా కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇట్లా మొత్తం బాగా కరిగి అది పాకం రావాలన్నమాట. సో ఈ స్టేజ్లో నేను కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నా. ఒక 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి కూడా కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం వచ్చే వరకు బాగా అది ఉడికించుకోవాలి. ఇదైతే ముదురు పాకం కాదు, లేత పాకమే. ముదురు పాకం వచ్చిందనుకోండి లడ్డూలు చాలా గట్టిగా అయిపోతాయి. సో ఇప్పుడు ఈ కొబ్బరి పొడి కూడా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని మరొక 2 to 3 మినిట్స్ అలాగే మంచిగా అలాగే కలుపుతూ ఉడికించాలి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత దించి పక్కన పెట్టుకొని కాస్త చల్లారాక ఇప్పుడు నేనైతే ఈడ వేయించిన శనగగింజల పొడి వేసుకుంటున్నాను. ఇదైతే ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుంది. సో కొద్దిగా చెయ్యికి నెయ్యి రాసుకొని మొత్తం అంతా బాగా కలిపి అది గోరువెచ్చని స్టేజ్ వచ్చే వరకు అలాగే వదిలేసి, ఇలా నేను గరిటె ఎందుకు తీసుకుంటున్నానంటే సమానంగా అంటే ఈక్వల్గా లడ్డూలు క్వాంటిటీ అనేది వస్తుంది కదా, అందుకని అలా చేస్తున్నాను. అదొక కొలతలాగా అనమాట. సో అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వేరుశనగల పొడి ఇంకా కొద్దిగా ఉంటే అందులోకి ఆ లడ్డూకి కోటింగ్ ఇచ్చేసాను. సో చూసారు కదా ఎంత సింపుల్, చాలా హెల్తీ కూడా. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి, లైక్ కూడా ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా చాలా ఉన్నాయి. సో వెళ్ళి చూడండి ఒకసారి. మీకు ఏదైనా వర్త్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్.